భక్తి వన్న ప్రేక్షకులకు శుభోదయం. 2/10/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్య పితృ అమావాస్య బుధవారం. అమావాస్య రోజు రాత్రి 10:44 వరకు. నక్షత్రం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 12:22 వరకు కూడా ఉత్తరా నక్షత్రం ఉంది. వర్జన్ రాత్రి 9:40 నుండి 11:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 నుండి 12:14 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:48. అమృత గడియలు తెల్లవారుజాము 4:27 నుండి ఉదయం 6:12 వరకు. రాహుకాలం ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. అలాగే ఈరోజు అమావాస్య కాబట్టి శుభ సమయం లేదు. బ్రహ్మయోగం అయితే తెల్లవారుజాము 4:09 చతుర ఉదయం 9:47, నాగవం రాత్రి 10:42. ఈరోజు అమ్మవారికి విశేషంగా అమావాస్య కాబట్టి అందులో మనకి పితృ అమావాస్య అన్నారు. మన చనిపోయినట్టు పితృదేవతలు తరింపజేయడం కోసం ఆఖరి రోజున ఇవాళైనా తిథి గుర్తు లేకపోయినా ఇవాళైనా సరే కనీసం సంకల్పం చెప్పుకుని పితృదేవతలకి బ్రాహ్మణుల ద్వారా కానీ అర్చకుల ద్వారా కానీ ఇంటి పురోహితుల ద్వారా కానీ ప్రతి ఇంటికి పురోహితులు ఉంటారుగా వాళ్ళు పిలిపించుకోవాలి. లేదంటే దగ్గరలో ఉండే అర్చకుల్ని పిలిపించుకుని వాళ్ళ ద్వారా మీరు సంకల్పం చెప్పించి పితృతర్పణాలు పితృన్ తర్పయామి యజమాన పితామహం ప్రపితామహం తర్పయ యజమానస మాతృన్ తర్పయామి మాతామహం తర్పయామి మాతామహీం తర్పయామి అని తిరతర్పణాలు పితృదేవతల ప్రీతి కాబట్టి ఆ మహాలయ పక్షాల కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం చేస్తారు. అలాగే బ్రాహ్మణులు స్వయంపాకం ఇవ్వడం, వాళ్ళకి సాహిత్యాన్ని స్వయంపాకాన్ని ఇవ్వడం, ఈ విధంగా మనం చేసి ఎవరికైనా 10 మందికి భోజనం పెట్టుకుంటే లేదా దగ్గర చుట్టాలకైనా భోజనం పెట్టడం మంచిది. ఏమీ చేయలేకపోయినా తిరతర్పణాలు విడిచిపెట్టి స్వయంపాకం ఇచ్చినా సరే సత్ఫలితాలు కలిగి పితృదేవతలు సంతోషపడి ఆశీర్వదించి వాళ్ళు వెళ్తారన్నమాట. పితృదేవతల శాంతి కొరకు పితృదేవతలకి మనకి కలెక్షన్ మన వంశం వృద్ధి పొందాలి, సంతానం కలగాలి, గోత్రము వంశం వృద్ధిగా ఉండాలి, ఐశ్వర్యంతో సంపదలతో మనం ఉండాలి అనుకుంటే పితృదేవతలను ఈరోజు తప్పనిసరిగా ఆరాధించి తీరాలి అని మనకి చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా కనీసం ₹2, ₹3, ₹10 కానీ తెల్లతర్పణాలు తెల్లవో నల్లవో నువ్వులు దొరుకుతాయిగా, వాటితో చేయవచ్చు, తప్పు లేదు. ఇంట్లో చేస్తే చాలా మంచిది. లేదా నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయని చెప్పారు. పితృదేవతల అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉండాలన్నమాట. అలాగే రేపటి నుంచి కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. రేపు ఉదయం నుండి కూడా కలశాస్థాపన లేదా సాయంకాలం కానీ ఉదయం చేస్తే మంచి కలశాస్థాపన చేసుకుని మంచి సమయం చూసి దుర్ముహూర్తాలు వర్జ్యాలు ఈ సమయం లేకుండా శుభ సమయం ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో కనుక మీరు కనుక కలశాస్థాపన చేసుకుంటే రేపు అన్ని విధాలుగా కూడా మంచిదని చెప్పారు. కాబట్టి ఈరోజు పితృదేవతల ఆరాధన ఇవాళ చేయాలి. రేపే శరన్నవరాత్రి మహోత్సవాలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో అమ్మవారిని ఒక్కొక్కరు ఏ అమ్మవారిని మీరు ఏ విధంగా ఆరాధించుకున్నా పర్వాలేదు. కానీ పెద్దలు చెప్పిన సాంప్రదాయం ప్రకారంగా మొదటి రోజున బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, కాళిక, చండిక, మహిషాసురమర్దని, కాళిక, రాజరాజేశ్వరి ఈ అవతారాల్లో ఉంటారు. కాబట్టి పెద్దలు చెప్పిన ప్రకారంగా ఆ రూపంలో కానీ అష్టలక్ష్ములుగా కానీ నవదుర్గలుగా కానీ శక్తిపీఠాలుగా కానీ సరస్వతి స్వరూపాలుగా కానీ ఇలా మనం ఆరాధన చేయవచ్చు అని చెప్పారు. రేపు అవన్నీ కూడా ఆరాధన చేసుకోండి. ఉదయం 8 గంటల నుండి కూడా మనకి 9:30 వరకు కూడా శుభ సమయం ఉంది రేపు. ఆ శుభకాలాల్లో ఏ శుభ సమయం దుర్ముహూర్తాలు వర్జ్యాలు లేని సమయంలోనే మీరు కలశాస్థాపన చేసుకుంటే మంచిది అని చెప్పడం జరుగుతుంది. రేపటి నుంచి కూడా శరన్నవరాత్రులు ప్రారంభించుకోండి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనసు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా ఈరోజు మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం మహాబుద్ధయే నమః. ఓం మహాబుద్ధయే నమః. మహాబుద్ధి అనంతమగు బుద్ధి బలముతో శోభిల్లేవాడు కనుక మహాబుద్ధి అన్నారు. బుద్ధిమంతులలో నేను బుద్ధి బలాన్ని నేనే అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు.
ఇంకా రెండవ నామం మహావీర్యాయ నమః. ఓం మహావీరాయ నమః. సకల సృజనాత్మకమైన దివ్యశక్తులకు వీరమని మూలాధారము. అట్టి అనంత వీర్య సంపన్నుడగుడ చేత పరమాత్మను నారాయణ మహావీర అని ప్రసిద్ధిగాంచాడు అని మనకి చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.